శ్రీలంకకి కౌంట్ డౌన్ మొదలైంది. రాబోయే 2026 T20 వరల్డ్ కప్ కి భారత్, శ్రీలంక కలిసి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చ్ 8 వరకు నెల రోజుల పాటు క్రికెట్ ఫీవర్ ఉండబోతోంది. ఈసారి T20 ఫైనల్ ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోతోంది. అయితే భారత్, పాక్ మధ్య జరిగే మ్యాచ్లు మాత్రం శ్రీలంకలో జరగనున్నాయి. 2026 మెన్స్ T20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగబోతోంది. ఈ వరల్డ్ కప్ కోసం వేదికలను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈసారి మెగా టోర్నీకి భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. భారత్లో 5 మెగా నగరాలు, శ్రీలంకలో 2 ప్రధాన వేదికలు ఈ ప్రపంచ కప్ వేడుకకు సిద్ధమవుతున్నాయి. భారత్లో అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై, శ్రీలంకలో కొలంబో, కాండీ స్టేడియాలు మ్యాచ్లకు సిద్ధమవుతున్నాయి. మూడో లొకేషన్ను ఐసీసీ త్వరలో ప్రకటించనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ మార్చి 8న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇది 1.32 లక్షల మంది అభిమానులకు ఆతిథ్యం ఇచ్చే ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియం. భారత్ గత ఏడాది బార్బడోస్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి T20 కప్ను దక్కించుకుంది. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్గా మళ్లీ హోమ్ గ్రౌండ్లో రంగంలోకి దిగబోతోంది. గత ఎడిషన్ లాగానే 20 జట్లు, 4 గ్రూపులు, సూపర్ 8 సెమీస్ ఫైనల్ జరగబోతోంది. వచ్చే వారం మ్యాచ్లకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది. ఇక బీసీసీఐ, పీసీబీ మధ్య జరిగిన బైలాటరల్ అగ్రిమెంట్ ప్రకారం 2027 వరకు భారత్, పాక్ దేశాల్లో ఎవరు హోస్ట్ చేసిన న్యూట్రల్ వేదికలపైనే ఆడాలి. అందులో భాగంగానే పాక్, భారత్ మధ్య జరిగే మ్యాచ్లు శ్రీలంకలో జరగనున్నాయి. లీగ్ మ్యాచ్లు, సూపర్ 8 సెమీఫైనల్ లేదా ఫైనల్ పాకిస్తాన్ చేరినంత వరకు వాటన్నింటినీ శ్రీలంకే హోస్ట్ చేస్తుంది. ఇండియా, పాక్ లీగ్ మ్యాచ్ కొలంబోలో జరగనుంది. ఐసీసీ ఈ రూల్ను ఎప్పటికప్పుడు అమలు చేస్తోంది. 2 దేశాల మధ్య సంబంధాలు సున్నితమైన దశలో ఉన్నందున ఐసీసీ ఈ మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించనుంది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన T20 వరల్డ్ కప్కు బెంగళూరు వేదిక కాకపోవడం క్రికెట్ అభిమానుల్ని నిరాశపరుస్తోంది. ఐపీఎల్లో బెంగళూరు జట్టు గెలుపొందిన తర్వాత అక్కడ జరిగిన తొక్కిసలాట కారణంగా చిన్నస్వామి స్టేడియం ఈసారి ఎంపిక చేయలేదు. 2025 మహిళల వన్డే వరల్డ్ కప్ వేదికలైన గౌహతి, విశాఖ, ఇండోర్, నవీ ముంబైలకు కూడా క్లియరెన్స్ రాలేదు. ఇంత భారీ ఈవెంట్కు భారత్లో 5 మెగా సిటీల్లో వేదిక కాబోతుండటంతో ఇప్పుడు టూరిజం కూడా పెరుగుతుంది. టూరిజం, హాస్పిటాలిటీ, ట్రావెల్ రంగాలకు పెద్ద ఊతం లభించనుంది. ఈ వరల్డ్ కప్ వల్ల 2 దేశాలకు కలిపి సుమారు $2 బిలియన్ ఆర్థిక లాభం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కొలంబో, కాండీ నగరాలు వేలాది విదేశీ అభిమానులను ఆకర్షించబోతున్నాయి. రాజకీయంగానూ భారత్, శ్రీలంక సంబంధాలు మరింత బలోపేతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఆర్థిక సంక్షోభంతో బాధపడిన శ్రీలంకకు ఇది ఒక పెద్ద మోరల్ బూస్ట్గా భావిస్తున్నారు. ఈ ఏడాది మేలో భారత్, పాక్ మధ్య జరిగిన యుద్ధంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్, పాక్ మ్యాచ్లు శ్రీలంకలో జరిగితే కాస్త టెన్షన్ తగ్గుతుందని, కానీ క్రికెట్ అభిమానులు మాత్రం ఇండియాలోనే చూడాలనుకుంటున్నారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తమ దేశానికి ఎక్కువ మ్యాచ్లు దక్కడం సంతోషంగా ఉందని, ఆర్థికంగానూ అది తమ దేశానికి బూస్ట్ ఇస్తుందని శ్రీలంక క్రికెట్ లెజెండ్ మహేలా జయవర్ధనే అన్నారు. ప్రస్తుతం భారత్ T20 ఛాంపియన్గా ఉంది. 2024 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా బలమైన ప్రదర్శన కనిపించింది. ఇప్పుడు 2026లో హోమ్ గ్రౌండ్లో ఆడే అవకాశం రావడంతో టీంపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. జట్టు కాంపోజిషన్లో యువ ఆటగాళ్లకు అవకాశాలు లభించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఐసీసీ కూడా ఈ టోర్నమెంట్ ఫార్మాట్ను గత ఏడాది తరహాలోనే కొనసాగిస్తోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ విస్తరణకు దోహదపడుతుంది. మొత్తంగా 2026 T20 వరల్డ్ కప్లో ఈసారి ఆట కంటే ఎక్కువగా రాజకీయం, భద్రతకే ప్రాధాన్యతనిచ్చారు. ముఖ్యంగా భారతీయులకు క్రికెట్ను ఒక ఆటగా కంటే భావోద్వేగంగానే చూస్తారు. ఐసీసీ వేదికలను ఫైనల్ చేయడంతో ఇరు దేశాలు ఈ మెగా టోర్నీని హోస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాయి.